బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంటే ఎక్కువగానే యాసంగి ధాన్యాన్ని కొన్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో ఎంత ధాన్యం కొనుగోలు చేశారో చెక్ చేసుకోవాలని, తమ ప్రభుత్వంపై విమర్శలు చేయాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. గతేడాది ఇప్పుడు యాసంగిలో ధాన్యం కొనుగోళ్ల కోసం బీఆర్ఎస్ కంటే 5,000 కోట్లు ఎక్కువ ఖర్చు చేశామన్నారు. నిన్నటి వరకు 54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కేంద్రం తన బాధ్యత నిర్వర్తించడం లేదని మీడియా చిట్చాట్లో చెప్పారు ఉత్తమ్. తాము సేకరిస్తున్న 70 లక్షల ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 8,575 కేంద్రాల్లో ధాన్యం కొంటున్నామన్నారు మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలో పండిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. 48 గంటల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. కేంద్రం ఎంఎస్పీతో ధాన్యం తీసుకోవాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే డబుల్ ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు రైతు యాత్రలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మే వరకు కేంద్రం 3,500 కోట్లు ఎంఎస్పీ నిధులు ఇచ్చిందని, తాము 11,500 కోట్లు ఖర్చు చేశామన్నారు ఉత్తమ్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంటే ఎక్కువగానే యాసంగి ధాన్యాన్ని కొన్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో ఎంత ధాన్యం కొనుగోలు చేశారో చెక్ చేసుకోవాలని, తమ ప్రభుత్వంపై విమర్శలు చేయాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. గతేడాది ఇప్పుడు యాసంగిలో ధాన్యం కొనుగోళ్ల కోసం బీఆర్ఎస్ కంటే 5,000 కోట్లు ఎక్కువ ఖర్చు చేశామన్నారు. నిన్నటి వరకు 54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కేంద్రం తన బాధ్యత నిర్వర్తించడం లేదని మీడియా చిట్చాట్లో చెప్పారు ఉత్తమ్. తాము సేకరిస్తున్న 70 లక్షల ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 8,575 కేంద్రాల్లో ధాన్యం కొంటున్నామన్నారు మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలో పండిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. 48 గంటల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. కేంద్రం ఎంఎస్పీతో ధాన్యం తీసుకోవాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే డబుల్ ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఇక రాష్ట్రంలో బీజేపీ నేతలు రైతు యాత్రలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మే వరకు కేంద్రం 3,500 కోట్లు ఎంఎస్పీ నిధులు ఇచ్చిందని, తాము 11,500 కోట్లు ఖర్చు చేశామన్నారు ఉత్తమ్.